జిల్లాలో ముందస్తు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రేమ, దయ, క్షమగుణాలకు ప్రతిరూపం యేసుక్రీస్తు అని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికీ ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగతో పండుగల శ్రేణి ప్రారంభమై సంక్రాంతి పండుగతో ముగుస్తున్నారు. ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ ఇతరుల సంప్రదాయాలను కూడా గౌరవిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. తాను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అందరూ క్రిస్మస్ పండుగను సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరుతూ శాంతి, సౌభ్రాతృత్వాలతో సమాజం ముందుకు సాగాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. बोलो यीशु महाराज के राज के కడప జిల్లా కడప శాసనసభ్యులు మరి మాధవరెడ్డి మేడం గారు మరియు జిల్లా అధికారులు అలాగే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ టీడీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి గారు కేక్ కట్ చేయవలసిందిగా కోరుతూ ఉంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి వచ్చిన పాస్టర్లకు, పెద్దలకు, క్రైస్తవ మత నాయకులకు, అలాగనే క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈరోజు ప్రభుత్వం తరఫున మైనారిటీ సంక్షేమ శాఖ తరఫున క్రిస్మస్ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. అధికారికంగా దానికి మీ అందరితో కలవడము చాలా సంతోషించదగిన విషయము. డిసెంబర్ నుంచి మనకు పండుగ వాతావరణం మొదలవుతుంది. మొట్టమొదటి పండుగ మీతో మొదలయ్యి మళ్ళీ మా సంక్రాంతితో ముగుస్తుంది. తప్పకుండా ఒక సామాజిక హార్మోనీని మనం మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరము ఇతరులకు గౌరవం ఇచ్చుకుంటూ వాళ్ళ యొక్క సాంప్రదాయాలను మనం కూడా గౌరవిస్తూ ఒకరికొకరము ముందుకు పోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. నేను చిన్నప్పటి నుంచి జరిగిందంత క్రిస్టియన్ కమ్యూనిటీ స్కూల్స్లోనే, సిఎస్ఐ స్కూల్లో కూడా చదివినా. నేను 6th క్లాస్ 5th క్లాస్ 9th 10th క్లాస్ అనంతపురంలో చర్చి స్కూల్లో చదివిన. నేను మా నాన్న ట్రాన్స్ఫర్స్ అవుతుంటే నన్ను చర్చి స్కూల్లో నన్స్ ఉండే హాస్టల్ ఉండేది, వాళ్ళ ఇంట్లో నన్ను పెట్టి వెళ్ళారు. నేను వాళ్ళతో పాటు దాదాపు 1 సంవత్సరం ఉన్నా. వాళ్ళ ఇంట్లో ఉన్నా. నేను ఒక ప్రత్యేక కేటగిరీ కింద ఎస్పీఆర్ మేడం అని మా ప్రిన్సిపల్ గారు నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, ఒక రూమ్ ఇచ్చి. చిన్నప్పుడు క్రిస్మస్ అంటే సంధ్యా థియేటర్ దగ్గర ఉన్న చర్చిలోకి వెళ్ళి క్రిస్మస్ అప్పుడు డ్యాన్స్ వేసేవాళ్ళం. చిన్నప్పుడు క్రిస్మస్ సంబరాలకి అంత స్పీడ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. సిఎస్ఐ స్కూల్ తరపు నుంచి మా క్లాస్మేట్స్ అందరం. ఈరోజు క్రైస్తవ మతానికి సంబంధించిన పెద్ద వేడుక ఈ క్రిస్మస్. ప్రతి ఒక్క సోదరీమణులందరూ ఈ క్రిస్మస్ని ఎంతో సంతోషంతో, ఆనందంతో, స్నేహతా భావంతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్.